గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు మలై చాప్ తయారు చేయడం నేర్చుకుందాం. ఇది ఒరియా వాళ్ళ స్వీట్ డిష్. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 2 లీటర్ల పాలతో తయారు చేసుకున్న పాల విరుగుడు. ఇక్కడ మెజరింగ్ కప్స్ చూస్తున్నారు. 1/2 కప్పు, 1/4 కప్పు. ఈ కప్పులతో పంచదార తీసుకోండి, అంటే 3/4 కప్ పంచదార. ఒక్కొక్క కప్కి 3 కప్పులు నీళ్లు చొప్పున నీళ్లు తీసుకుని విడిగా ఒక బౌల్లో పోసుకోండి. 200 గ్రామ్స్ పనీరు, 1300 మిల్లీలీటర్ల పాలు, 1/4 కప్పు పంచదార. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూసుకుందాం. మనం చెన్నాని రెడీ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిల్లులు పళ్ళెని తీసుకుని దాంట్లో ఒక పల్చటి గుడ్డ వేసుకుని దాన్ని మొత్తం ఆ ప్లేట్లో పరవండి. ఆ తర్వాత ఈ పాల విరుగుడు తీసుకుని ఈ చిల్లులు పళ్ళెంలో గుడ్డ వేసాం కదా, దాంట్లో వంపేసుకోండి. నీళ్ళన్నీ పోయి మనకి చెన్న ఈ రకంగా ముద్దగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని దగ్గరికి లాగి మూట కట్టండి. ఇప్పుడు ఈ మూటలో ఇంచి నీళ్ళన్నీ పిండేయండి. నీళ్లు పూర్తిగా పిండేసేయాలి. పిండిన తర్వాత చిన్న చెన్నా ముద్దని తీసుకుని చేతిలో రబ్ చేస్తే అది మనకి స్మూత్ బాల్ రావాలన్నమాట. అప్పటిదాకా నీళ్ళని పిండాలి. ఇలా చేయలేము అని అనుకున్న వాళ్ళు మూటని ఈ రకంగా చిల్లులు పళ్ళెం మీద బోర్లిచ్చి పెట్టి దాని మీద ఏదైనా హెవీ వెయిట్ ఈ రకంగా పెడితే మొత్తం నీళ్ళన్నీ పోయి మనకి పన్నీర్ వస్తుందన్నమాట. ఈ పన్నీర్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మలై చాప్ తయారు చేసే విధానం ఏమిటో చూద్దాం. ముందుగా మనం 1/4 కప్పు పంచదార తీసుకుని దానికి సరిపడా నీళ్లు కూడా తీసుకుని ఆ రెండింటిని ఒక ఫ్లాట్ డిష్లో వేసి అది స్టవ్ మీద పెట్టి కాయండి. పాకం తయారు చేసుకోవాలన్నమాట. అలాగే కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి అది కూడా వేరే స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో నీళ్లు చూస్తున్నారు కదా, మరుగుతున్నాయి. దీన్ని సిమ్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ పంచదార మనకి కరుగుతోంది. ఒక గెరిట తీసుకుని దాన్ని బాగా తిప్పుతూ మొత్తం పంచదార అంతా కరిగేటట్టుగా కలిగించుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు తీసేసిన ఈ పన్నీర్ని ఒక క్లీన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకుని దాన్ని చేత్తో ఈ రకంగా బాగా మసలండి. చేత్తో ఈ రకంగా బాగా రుద్దాలన్నమాట. ఎంత బాగా రుద్దాలంటే ఉండలుండలుగా కాకుండా చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఆ రకంగా వచ్చేదాకా దాన్ని చేత్తో బాగా నలపండి. చేత్తో ముట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట. దీన్నే ప్రాసెసర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రాసెసర్ బౌల్ని పెట్టుకుని దాంట్లో గోధుమ పిండి తడిపే బ్లేడ్ని అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ చెన్నాని తీసుకుని క్రంబుల్ చేసి ఈ ప్రాసెసర్ బౌల్లో వేసుకోండి. మూత పెట్టి లో స్పీడ్లో తిప్పండి. తిప్పుతూ ఉంటే మనకి ఇక్కడ పొడి పొడి పొడిలాడుతున్నట్టుగా ఉంది కదా, కానీ కాసేపు అయ్యేసరికి ఇది మనకి ముద్ద అవుతుందన్నమాట. ఆ రకంగా ముద్ద అయ్యేదాకా దాన్ని తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా మారింది టెక్స్చర్. ఇక్కడికి ఇంకా బాగా మారింది. ఇప్పుడు మనం తీసి చూసుకుందాం. చేత్తో ముట్టుకొని చూస్తే ఈ రకంగా మనకి మెత్తగా ఉండాలన్నమాట. ఉండలు లేకుండా ఉంది అని అనిపించినప్పుడు దాన్ని తీసేసేయండి. చేత్తో చేసిన, ప్రాసెసర్తో చేసిన ఇలా మెత్తగా ఉండాలి చెన్న. ఇప్పుడు దాన్ని 8 సమమైన భాగాలుగా డివైడ్ చేసుకుని ఇప్పుడు వాటిని రెక్టాంగిల్ షేప్లో ఈ రకంగా ఈ బొమ్మలో చూపిస్తున్న విధంగా వాటిని షేప్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మన పంచదార పాకం మరుగుతోంది. బాయిల్ అవుతుండగా ఈ రెక్టాంగులర్ స్లాబ్స్ని అందులో వేసి ఆ గిన్నె తీసుకెళ్లి కుక్కర్లో పెట్టి కుక్కర్ మూత మూసి దాన్ని ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. ఆ తర్వాత అది చల్లారిన తర్వాత మూత తెరిచి చూస్తే మనకి ఈ రకంగా డబల్ ది సైజ్ అయ్యి ఈ మలై చాప్లు వస్తున్నాయన్నమాట. వీటిని అదే బలాన అలా 4 గంటల పాటు ఉంచేసేయండి. ఇప్పుడు మనం మలై తయారు చేసుకుందాం. ఈ మలై చాప్స్కి దానికి 1300 మిల్లీలీటర్ల పాలు తీసుకుని బాగా మరగబెట్టండి. ఇది మనకి కోవా అయిపోవాలన్నమాట. బాగా ఎగరగొట్టాలి. ఒక గరిటె తీసుకుని దాంతో తిప్పుతూ దీన్ని బాగా ఎగరగొట్టండి. ఇప్పుడు చిక్కబడిన తర్వాత దాంట్లో 1/4 కప్పు పంచదార తీసుకుని అది కూడా ఇందులో వేసి కలపండి. పంచదార వేయంగానే కొద్దిగా నీళ్లు చేరతాయి. దానివల్ల పలచబడుతుంది. మళ్ళీ అది చిక్కబడేదాకా దాన్ని కలిపి ఈ రకంగా కోవా తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి.
ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్ తీసుకుని క్రంబుల్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కోవాను కూడా దాంట్లో వేసి కలిపి ఈ రెండూను మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మలై చాప్ని హారిజాంటల్గా 2 పీసులుగా కట్ చేస్తే మనకి 16 పీసులు వస్తాయి. వాటి మీద ఒక్కొక్క దాని మీద మనం ఇలా మలైని పూసుకుని వాటిని ఒకదానిపైన ఒకటి ఇట్లా శాండ్విచ్లే ఈ బొమ్మలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని అరేంజ్ చేసుకుంటే మలై చాప్ ఒరియా వాళ్ళ స్వీట్ డిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని సింపుల్గా ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.